ఎవరు కావాలి? నమస్కారం అండి, నా పేరు స్నేహిత్. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తాను. ఐఎమ్ ఓటింగ్ అంబాసిడర్. నా పని వచ్చేసి ఇంటింటికి వెళ్ళి అందరూ ఓటేస్తున్నారో లేదా చెక్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చడం, వాళ్ళని ఓటు వేసేలా చూడడమే నా పని. ఓ అవునా, ఎలక్షన్స్ మొదలయ్యాయి కదండి, మీరు ఓటు వేసారా? ఇంకా వేయలేదు. ఎందుకు తెలుసుకోవచ్చా? చెప్పను. అలా కాదండి, మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నాకు ఒళ్ళు బరువు ఎక్కువ, అందుకే వేయలే. ఒక్క 2 నిమిషాలు నాకు ఇవ్వండి. ఓటు ఎందుకు వేయాలి, వేయడం ఎంత ముఖ్యమో నేను చెప్తాను. సరే వేస్తా, బయలుదేరు. 2 నిమిషాలు ప్లీజ్. సర్లే లోపల. ఓటు ఎందుకు వేయాలి అంటే ఇది ఒక ప్రజాస్వామ్యం. చివరిగా ఒక్కటి చెప్తాను. 2008 గుజరాత్ రాష్ట్రంలోని ఒక కాన్స్టిట్యుయెన్సీలో రూలింగ్ పార్టీ కేవలం ఒక్క ఓటుతో గెలిచింది. అందుకే ఓటు వేయడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ముఖ్యం. సరే బాబు, రేపు ఖచ్చితంగా వేస్తా, నువ్వు బయలుదేరు ప్లీజ్. సరే చాలు, బయలుదేరు. సరే అండి, వెళ్తాను. మర్చిపోకుండా బయలుదేరు, వేయండి. ఓకే సరే, వేస్తా. బాయ్. 3 hours later. మళ్ళీ ఎవడ్రా? నమస్తే అండి, ఓటు వేశారా? వేయలేదు. ఎందుకు? మర్చిపోయా. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. నువ్వు ఏం చెప్తావు నాకు తెలుసు. ఆ సోది ఓకే నాకు లేదు. 1 గంట ఉండి నేనే వస్తా, బయలుదేరు. బాయ్. 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. లోపలికి వస్తున్నారంటే మీతో మాట్లాడాలి. ఒకసారి సత్య అర్థం కాదు. అందుకే క్లారిటీతో ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ చెప్పానా లేదా? కూర్చున్నారంటే చిలక్కు చెప్పినట్టు చెప్పాను. ఓటు వేయాలరా, అర్థం కొట్టకండి సార్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. వినిపిస్తున్నారండి సార్? అర్థమైంది సార్. ఓటే కదా, నేను వేస్తాను సార్. మీరు ఓటేస్తామంటే మాకు కావాల్సింది కూడా అంతే సార్. సరే పదండి, ఇప్పుడు వేద్దాం ఓటు. రేపు వెళ్దాం సార్. ఓటు వేయడానికి ఇచ్చేది ఒక్క రోజేరా యదా. ఈరోజు ఎలా ఓటో నేను చూస్తాను.
చాలు, ఇంకా చాలు, నా వల్ల కాదు. నీకేం కావాలంటే చేస్తాను. వేరేదని తెలిసిందో నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా. నీ వేలి మీద నీళ్ళు చుక్క లేదని చూశాను, బిర్ర వాసిపోద్ది.